పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర విషాదం. అదే సమయంలో కలకలం రేపుతున్న ఘటన చోటు చేసుకుంది. టీఎంసీ సీనియర్ నేత, రాష్ట్ర అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బీర్భూమ్ జిల్లా రాంపూర్ హాట్లోని తన నివాసానికి సమీపంలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఆశిష్ బెనర్జీ మృతదేహం ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం రాంపూర్ హాట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కు తరలించారు. అసలు ఆశిష్ బెనర్జీ మృతి ఆత్మహత్య లేక దీని వెనక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాంపూర్ హాట్ నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆశిష్ బెనర్జీ మమతా బెనర్జీ ప్రభుత్వంలో విద్య, వ్యవసాయ శాఖల మంత్రిగా పనిచేశారు. అనంతరం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కూడా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధృవ సాహా చేతిలో ఆశిష్ బెనర్జీ ఓటమి పాలయ్యారు. ఎన్నికల తర్వాత జూన్ లో బీర్భూమ్ జిల్లా టీఎంసీ కోర్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. గతంలో టీఎంసీకి బలమైన ప్రాంతంగా ఉన్న బీర్భూమ్ లో బీజేపీ 6 స్థానాలు గెలుచుకోవడం టీఎంసీకి ఎదురుదెబ్బగా మారిందని చెప్పొచ్చు. అయితే ఈ పరిణామాల మధ్య ఆశిష్ బెనర్జీ అనుమానాస్పద మృతి ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన మృతికి కారణమేంటి? రాజకీయ పరిణామాలతో ఏమైనా సంబంధం ఉందా? ఆయనపై ఏదైనా ఒత్తిడి ఉందా? లేక ఇది ఆత్మహత్యేనా? పోస్ట్ మార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యే అంశాలపై ఇప్పుడు అంత ఉత్కంఠ నెలకొంది.